మీకు శక్తి కావాలి. మీరు శక్తివంతులు అవ్వాలి అంటే వెలుగుతో ఉండి ఏం చేయాలంట? మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నీవు దైవశక్తిని పొందుకోవాలి. దైవశక్తిని ఎప్పుడైతే పొందుకుంటావో ఆ శక్తితో నువ్వు జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, సైతాన్ని జయిస్తావు, అవిశ్వాసం జయిస్తావు, అపనమ్మకాన్ని జయిస్తావు, నిర్లక్ష్యతను జయిస్తావు, అపవిత్రతను జయిస్తావు. ఎప్పుడైతే నీలో ప్రార్థన జీవితం లేదో అన్నిట్లో ఓటమి పాలైపోతాం. విశ్వాసంలో ఓడిపోతాం, భక్తిలో ఓడిపోతాం, పరిశుద్ధతలో ఓడిపోతాం, యథార్థతలో ఓడిపోతాం, అన్నిట్లో ఓటమి పాలైపోతాం. అందుకే ప్రార్థన జీవితం మనకు ఎంతైనా ముఖ్యం. ఒక అపార్ట్మెంట్ నిలబడాలంటే దానికి బలమైన పునాది. నీ జీవితం చివరి వరకు ప్రభువుతో నిలిచి ఉండాలంటే నీ పునాది స్టాండర్డ్గా ఉండాలి. నీ పునాది స్టాండర్డ్గా ఉండాలంటే మెయిన్ ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని స్థిరం చేసుకోగలవు. ప్రార్థన ద్వారానే నీ పునాదిని గట్టిపరచుకోగలవు. ప్రార్థన ద్వారానే నువ్వు అన్ని జయించి విజేతగా నువ్వు నిలబడగలుగుతావు. ప్రార్థన లేని అడుగు ముందుకు వేయలేవు. ప్రార్థన లేని మనం ఏమీ సాధించలేము. ప్రార్థన లేని ఏమీ పొందుకోలేము. దేవుని పిల్లలారా, దావీదు రాజు ఏం చేస్తాడంటే, అసలు దావీదుకి బాల్యం నుండే ప్రార్థన చేసే అలవాటు ఉంది. దేవునికి స్తోత్రం. ఏ అలవాటు ఉందమ్మా? బాల్యంలోనే వాళ్ళ నాన్నగారు గొర్రెలు ఇచ్చి అంత సద్దన్న, అంటే మామూలుగా అన్నాన్ని కూడా సద్ది మూట అంటారు కదా, మా మూట కట్టి గొర్రెలను బాగా మేపక రబ్బాయిని పంపిస్తాడు. యెషయికి 8 మంది కుమారులు, లాస్ట్ కనిష్ఠుడు అనమాట దావీదు. మిగతా వాళ్ళందరూ అన్నిట్లో ఆరితేరు ఉన్నారు, విద్యలో, యుద్ధాల్లో, అన్నిట్లో. దావీదు మాత్రం గొర్రెలు గాయటానికి పంపించేవాడు నాన్నగారు. పంపిస్తే గొర్రెలన్నింటిని ఒక చోట గిరిగీసి గిరిలో ఉంచుతాడు. తనేమో చెట్టు క్రింద కూర్చొని చక్కగా ఆత్మపూర్ణుడై బాల్యంలోనే పాటలు పాడుతుండేవాడు, ప్రార్థన చేస్తుండేవాడు, పాటలు రాస్తుండేవాడు, సంకల్పం చేసేవాడు. చూసారా, వాగ్గేయ కారకుడు అని పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకు పేరు పెట్టాడు. ఎవరికి ఇవాళ మన పిల్లల్ని ప్రార్థనకు రండి రారు, సండే క్లాస్కి వెళ్ళండి వెళ్ళరు. కానీ ఎవరు చెప్పరా దావీదుకు దేవుని మీద అంత ప్రేమ ఉంది చిన్నతనం నుండి. ఆ ప్రేమను బట్టి ఏం చేసేవాడు? దేవుని పిల్లల ప్రార్థన చేసుకునేవాడు. బాల్యంలోనే ప్రార్థన. ఒకరోజు అలాగే పాటలు రాస్తున్నాడో ప్రార్థనలో ఉన్నాడో మొత్తానికి ఆ మంద మీదకి ఎలుగుబంటి వచ్చింది. వెంటనే దేవుని అభిషేకంతో ఎలుగుబంటిను కోడి పిల్లలాగా చీల్చి అవతల పడేశాడు. మళ్ళా ఇంకొక రోజు ప్రార్థనలో ఉంటే ఆ మందలోకి వచ్చి ఒక సింహం గొర్రె పిల్ల నోట కనిపించుకెళ్తుందట. వెంటనే ప్రార్థన చేశాడు, దేవుడు బలం ఇచ్చాడు. ఆ గొర్రె పిల్లను సింహపు నోటి నుండి తప్పించి సింహాన్ని కూడా మేకలాగా చీల్చి అవతల పడేసాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు తిరగదు కూర్చోండి. చూసారా, అట్లాగా దైవ బలాన్ని బాల్యంలోనే పొందుతున్నాడు. ఈనాడు పసి పిల్లలు బాల్య దశలోని ఆత్మబలం, దైవ బలం కలిగి ఉండాలంటే దేవుని పిల్లలారా వారికి వాక్యం నేర్పాలి. తల్లిదండ్రి సండే క్లాసు పంపాలి, రెడీ చేయాలి, ప్రార్థన నేర్చుకోవాలి. అందుకే అటువంటి ప్రార్థన జీవితం ఉన్న బిడ్డలను యవ్వన కాలం వచ్చేసరికి పవిత్రమైన పాత్రలను వాడుకుంటాడు దేవుడు. అటువంటి దావీదు దేవుని పిల్లలారా చూడండి, ఎప్పుడైతే గొలియాతును చంపాడో వెంటనే ఇశ్రాయేలు ప్రజలు జయ గీతాలు పాడారు. దావీదు 10,000 కొలదియు, సౌలు 1000 కొలదియు, శత్రువులను హతమార్చెను అని పాటలు పాడటం మొదలుపెట్టారు. ఈ లోపు సౌలుకి అసూయ వచ్చింది. ఏంటేంటి, నేను ముందా వాడు ముందా, నేను రాజునా వాడు రాజా, రాజునేమో 1000 మంది అంటున్నారు, ఒక సామాన్యుడేమో 10,000 మందిని అంతం చేశాడని ఈ ప్రజలు ఇలా ఘనపరుస్తున్నారే
అసలు అతనికి రాకూడదు ఈ ఘనత. ఎడ గొర్రెలు కాసుకునేవాడు, ఎన్నిక లేనివాడు, ఎందుకు ఇతనికి పేరు రావాలని ఇక అప్పటి నుంచి అసూయ పెంచుకొని, పగ పెంచుకొని ఎప్పుడు చంపుదామా అని ప్లాన్లు చేస్తా ఉండేవాడు సౌలు. చూసారా? వెంటనే దావీదుకు చిన్నతనం నుండే ఒక అలవాటు ఉంది. వాక్యం వినండి. దావీదుకు చిన్నతనం నుండే అలవాటు. ఏంటి అలవాటు? ప్రార్థన. మంచి గాయకుడు కావటానికి గల కారణం ప్రార్థన. మంచి పాటల రచయిత కావటానికి గల కారణం ప్రార్థన. మంచి దేవుని బిడ్డలారా బలవంతుడు ఉండటానికి గల కారణం ప్రార్థన. గొల్యాతును చంపడానికి, సింహాన్ని చంపడానికి, ఎలుగుబంటును చంపడానికి ప్రార్థన పునాది స్టాండర్డ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ ప్రార్థన కూడా ఎలా చేస్తాడట చూడండి. కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం 55:17 చదవండి. వాక్యం జాగ్రత్తగా వినండి. చదువొచ్చిన వాడు బైబిల్ చూస్తూ ఉండండి. హృదయంలో వాక్యాన్ని పోనివ్వండి. మైండ్లో ఏవేవో పెట్టుకొని కూర్చోవడం కాదు. మెయిన్ హృదయం మైండ్లో, వాక్యం మైండ్లోకి వెళ్ళాలి, అది హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి. 55:17 సాయంకాలమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థనను ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అయినను రాకుండానట్లు సమాధానము కలిగజేసి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఆనాడు దావీదుకి అబ్షాలోము శత్రువుగా లేచాడు. సౌలు శత్రువు, ఫిలిష్తీయులు, వీళ్ళు అనేకులు నా శత్రువులు అన్నాడు. వాళ్ళు నా మీదకి రాకుండా దేవుడు ఆపి నాకు సమాధానం ఇస్తున్నాడు. ఎందుకు ఇచ్చాడట? ఉదయము ప్రార్థన, మధ్యాహ్నము ప్రార్థన, సాయంత్రము ప్రార్థన. ఏమా? తన జీవితంలో విజయాలు కలిగి ఉండటానికి గల కారణం, తన జీవితంలో శత్రువైన గొల్యాతును చంపడం శక్తి, ఆ సింహాన్ని ఎలుగుబంటును చంపడానికి శక్తి ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడంటే అనేకులైన శత్రువులు, సౌలు బృందం, ఫిలిష్తీయులు, అబ్షాలోము, వీరందరూ కూడా సౌలు వెంటాడుతుంటే ప్రార్థన ఎప్పుడు చూసిన మోకాళ్ళ మీద ఉంది. కొండల్లో, గుట్టల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, గుహల్లో మోకరించి దేవుని పిల్లల శత్రువులు వస్తున్నారని తెలియగానే పారిపోవటానికి ప్రయత్నించేవాడు కాదు, దాక్కోవడానికి ప్రయత్నించేవాడు కాదు. తెలియగానే వెంటనే మోకాళ్ళేసి ఆకాశమందున్న దేవునికి మొరపెట్టేవాడు. దేవునికి స్తోత్రం. వెంటనే మొరపెట్టేవాడు. మొరపెట్టుతూ ఉండగానే వాళ్ళు ఒక త్రోవను వచ్చి 7 త్రోవలు పారిపోయేవాడు. దేవుని బిడ్డలారా, అంత బలాఢ్యుడిగా ఉండడానికి కారణం, అంత ఆత్మశక్తితో ఉండడానికి గల కారణం, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును గొల్యాతైన శత్రువు చేతిలో నుండి విడిపించి రక్షించగల యుద్ధ వీరుడిగా ఉండటానికి గల కారణం, ఎక్కడో యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో నేర్చుకోలేదు, యుద్ధం చేయటానికి ట్రైనింగ్ అవ్వలేదు. ప్రార్థనే. ఆ ప్రార్థనే అంత విజయాలు దావీదుకు దేవుడు దయచేశాడు. అన్నిటిలో విజయాలు ఇచ్చాడు. ఏ విషయంలో కూడా నిస్సాయి పొందేవాడు కాదు. ప్రతి చిన్నదానికి మోకరించేవాడు. ప్రతి పెద్ద సమస్యకు ఉపవాసం ఉండేవాడు. ప్రతి ఎదుటున్న కొండలాంటి సమస్యను పట్టుదలతో ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనే మన జీవితాల్లో విజయాలు ఇచ్చేది. ఈ రోజున క్రైస్తవులు జీవితాల్లో ఓటమి కలిగి ఉండటానికి గల కారణం, ఓడిపోవటానికి గల కారణం, బలహీనులుగా ఉండటానికి గల కారణం ప్రార్థన లేకనే. నీ పునాది గట్టిగా ఉంటే దేవుని బిడ్డ, నీ జీవితమే బలమైన కార్యాలతో దేవుడు వాడుకుంటాడు. పునాది మెయిన్ గట్టిగా ఉండాలంటే ప్రార్థనే. అందుకే బాల్యములో ప్రార్థించేవాడు దావీదు, యవ్వనములో ప్రార్థించాడు దావీదు, రాజుగా అయిన తర్వాత కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ప్రార్థన చేసేవాడు. ఆనాడు వాళ్ళకి మనుషులు శత్రువులు, ఈనాడు మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు.
సాతానుడున్నాడు, ప్రథమ సాతానుడు. వాడే నిన్ను విశ్వాసంలో ఓటమి చేయలేక చేస్తాడు. ప్రేమలో ఓడిపోయేలాగా, పరిశుద్ధతలో ఓడిపోయేలాగా, రక్షణలో ఓడిపోయేలాగా, క్రమాల్లో ఓడిపోయేలాగా, పరిచర్యలో ఓడిపోయేలాగా, అన్నిటిలో ఓటమి కలిగి అన్నిటిలో ఓడిపోయి ఎందుకు పనికి రాకుండా చేయగలవాడు దుష్టుడు. వాడిని నువ్వు ఎదిరించాలంటే, వాడిపై నువ్వు జయం కలిగి ఉండాలంటే నువ్వేదేదో చేయనక్కర్లేదు, నీ సొంత ప్రయత్నాలు చేయనక్కర్లేదు. నువ్వు మరచిపోయి దేవునికి అంకితం చేసుకొని ఉదయం ఇంత టైం అని పెట్టుకొని ప్రార్థన చేయి, మధ్యాహ్నం ఇంత టైం అని పెట్టుకొని ప్రార్థన చేయి, సాయంత్రం ఇంత టైం అని పెట్టుకొని ప్రార్థన చేయి. అప్పుడే నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. అన్నిటిపై విజయాన్ని దేవుడిస్తాడు. శత్రువు గొల్యాతు లాంటి శత్రువు, సింహం లాంటి శత్రువు, ఎలుగుబంటి లాంటి శత్రువును ఎదిరించడానికి, తొక్కివేయడానికి, తరిమివేయడానికి, గద్దించడానికి, ఓడించడానికి బలాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత బలం ఇస్తాడు. ఈ రోజున క్రైస్తవులు అన్నింటిలో ఓడిపోతున్నారు, ఓటమి కలిగి ఉంటున్నారు. సీరియల్ చూస్తున్నారు, సమయాల్లో ఓడిపోతున్నారు. సినిమా చూస్తున్నారు, సమయంలో ఓడిపోతున్నారు. దేవునికి ఇవ్వటల్లా అవిశ్వాసులుగా మిగిలిపోతున్నారు, అపనమ్మకస్తులుగా మిగిలిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మీ ఇష్టానికి సమయం లేదు. సమయం బహు సంకుచితంగా ఉంది, చాలా కొద్దిగా ఉంది. ఆయన చెప్పిన లేఖనాలన్నీ నెరవేరుతున్నాయి. నీ బ్రతుకులో కోల్పోయి మరలా నువ్వు కలిగి ఉండాలంటే, నువ్వు విజయం కలిగి ఉండాలంటే, నువ్వు సీరియల్ మనసు ఓడిపోవాలంటే, సినిమా చూసే మనసు ఓడిపోవాలంటే, పచ్చీసుల ముసలమ్మ ముచ్చట్లు ఓడిపోవాలంటే, త్రాగుళ్ళు జోదాలు ఓడిపోవాలంటే, వ్యర్థమైన బ్రతుకంతా ఓడిపోవాలంటే నీ పునాది స్ట్రాంగ్గా ఉండాలి, ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. ముందు మన పునాది గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? ప్రార్థన. అంత గొప్ప మహారాజు అయిన తర్వాత బాల్యంలోనే వాడుక దావీదుకి ప్రార్థన, యవనంలోనూ వాడికే దావీదుకి. తర్వాత దేవుడు ప్రేమించి హెచ్చించి దావీదును మా యెరూషలేముకి గొప్ప చక్రవర్తిగా చేశాడు. నేను ఇప్పుడు రాజునయ్యాగా నాకు ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏముంది? ఏమి లేదు అని గర్వీగాడండి. ఏమా నాకు అంతా ఉంది, ప్రార్థన చేయాల్సిన పని ఏంటంట, మందిరానికి వెళ్ళాల్సిన పని ఏంటంట, ఆజ్ఞలు పాటించాల్సిన పని ఏంటంట అనుకోవచ్చుగా. అనుకున్నాడా? అనుకోలే. ఎందుకు తను క్రమం పెట్టుకున్నాడు తెలుసా? ఏమో నాలో అహం వచ్చిందేమో, నేను రాజునయ్యానన్న అహం ఉంటుందేమో. అట్లా రాకుండా నా శరీరాన్ని నలగొట్టుకుంటానికి ఒక క్రమం పెట్టుకున్నాడు ఉదయము. అందుకే 5వ కీర్తన భాగంలో చదువుకోండి. తర్వాత వేకునే లేచి వెతికేవాడట ఆయన సన్నిధిని. 63వ అధ్యాయంలో కూడా వేకునే వెతికేవాడట ఆయన బలాన్ని, ప్రభావాన్ని. అలాగే సింహాసనం ఎక్కకముందే, మనుషుల ముఖాలు చూడకముందే, దేవుని బిడ్డ రాజవస్త్రాలు ధరించకముందే తనను తాను తగ్గించుకొని తన పడక దిగి వెంటనే మోకరించి ఉదయం ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. క్రమం పెట్టుకున్నాడు. మరలా ఉదయం మధ్యాహ్నం వరకు మధ్యలో గ్యాప్, మరలా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థన చేసి అప్పుడు సింహాసనం ఎక్కేవాడు. మరలా మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు మధ్యలో గ్యాప్, మరలా సాయంత్రం ప్రార్థన చేసేవాడు. అందుకే దావీదును గొప్ప చేశాడు. ఒకవేళ ఒక్క తప్పు చేసినా ఆ తప్పును బట్టి దావీదు దేవుడు నాతాను, దైవజనుడైన నాతాను ప్రవక్తను పంపి నువ్వు తప్పు చేసావు జాగ్రత్త అని శిక్షిస్తాడు దేవుడు అన్నాడు. వెంటనే ఏం చేశాడు దావీదు? పరుపు కొట్టుకుపోయేటంతగా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన అది? కన్నీటి ప్రార్థన. పరుపు కొట్టుకొని పోవాలంటే వరదలు వస్తాయి, అంతే కదా? వరదలు వస్తే నన్ను కొట్టుకుపోతాయి. అమ్మా కూర్చోవాలి. పరుపు కొట్టుకుపోయేది ఎప్పుడు? వరదలు లాంటి నీళ్ళు వస్తాయి. అంటే అంత కన్నీరు కార్చాడంటే
పశ్చాత్తాపం అని అర్థం. దేవునికి స్తోత్రం. చిన్న దోషానికి కూడా కన్నీరు గార్చేవాడు, పెద్ద దోషానికి కూడా కన్నీరు గార్చేవాడు. అలా కన్నీటి ప్రార్థన చేసుకొని ఆ మాటల్లో దోషం, చూపుల్లో దోషం, ప్రవర్తనలో దోషం, తలంపుల దోషం, క్రియల్లో దోషం, ఇంకా దోషం ఎక్కడుందో చూసుకుంటూ పూర్తిగా కన్నీటి ప్రవాహంలో దాన్ని కడిగేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. శుద్ధి చేసుకున్నాడు. ఆ తప్పకి ఎప్పుడు దావీదు పాపంలో పడిపోవాలి. ఈ రోజున దైవ సేవకులలో దేవుని ఆత్మ పరితాపం చెందుతూ మనలో ఉన్న అవిధేయతలు ఎత్తిపట్టి గద్దిస్తుంటే లోబడుతున్నావా? హెచ్చరిస్తుంటే విధేయత చూపిస్తున్నావా? దిద్దుతుంటే నీ బ్రతుకులో లోపాలు, దోషాలు, పాపాలు విడిచిపెట్టి దేవుని బిడ్డ బ్రతుకును దిద్దుకుంటున్నావా? అశ్రద్ధ చేస్తున్నావా? కప్పుకుంటున్నావా? ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? కప్పుకుంటే వర్ధిల్లవు. జాగ్రత్త. కప్పుకుంటే వర్ధిల్లవు. ఇప్పుడు కనపడదు నీకు ఉగ్రత, ఇప్పుడు కనపడదు నీకు ఆ శ్రమ. ఈ శరీర నేత్రాలకు అది మరుగ్గా ఉంది. ఎవరు ఆత్మనేత్రాలు తెరిచి చూస్తారో వాళ్ళకి మాత్రమే తెల్లతేటంగా కనపడుతున్నాయి. ఎవరైతే ఆత్మనేత్రాలు మూసుకొని అంధత్వంలో ఉండి లోకమే శాశ్వతం, పాపమే శాశ్వతం, భోగాలే శాశ్వతం, ప్యాషన్లే శాశ్వతం, ఇవే శాశ్వతం, ఈ లౌకికమే శాశ్వతం అనుకుంటే మాత్రం రేపు ఎంత బాధ అంటే నీకు అవకాశం ఉండదు. నీకు మార్పు చెందడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే దేవుని బిడ్డ, నువ్వు జీవితంలో నువ్వు పాపాన్ని జయించాలంటే ప్రార్థనే, నీ అవిధేయతను జయించాలంటే ప్రార్థనే, నీకున్న లోపాలని జయించాలంటే ప్రార్థనే. ప్రార్థనతోనే నీవన్నీ జయించగలవు, ప్రార్థనతోనే నీవన్నీ ఓడించగలవు, ప్రార్థనతోనే నువ్వు మంచి వ్యక్తిగా బ్రతకగలవు. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేని జీవితాలు దేవుని బిడ్డల శవం లేని, ఊపిరి లేని శవంతో సమానం. అందుకే ప్రార్థన చేయండి. మీ పునాదులు గట్టిగా ఉండాలంటే, స్టాండర్డ్గా ఉండాలంటే ప్రార్థనే. దావీదు మహారాజు అయినా కూడా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం మీరు కూడా వేకుని లేండి. 5 గంటలకు పని చేసుకుని 6 గంటల నుండి పొలం వెళ్ళాలనుకో 4 గంటలకు లేండి, ప్రార్థన చేయండి. దేవా, ఈ దినం నువ్వు వస్తే ఎత్తబడే సిద్ధపాటు నాకు ఇవ్వయ్యా. నాలో ఏమి లోపాలు ఉన్నాయో తీసివేయి, నా లోపాలు తొలగించు, నా దోషాలు తొలగించు, నా అతిక్రమాలు తొలగించు అని చెప్పి నువ్వు ముందు నీ లోపం కోసం ఏకూజామని లేచి దేవుడు వెంటనే నీకు హెల్ప్ చేస్తాడు జయించడానికి. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం పొలం వెళ్తావు కదా, అన్నం తింటావు కదా, అన్నానికి వేస్తారుగా, చకచక తినేసి దేవుని బిడ్డ మౌనంగా ప్రార్థన చేసుకొని చెట్టు కిందకి వచ్చాను. అందరు లేచేవారు. లేదు, అది కూడా అవకాశం లేదనుకో, అంతరంగంలో ధ్యానం చేయటం అలవాటు చేసుకో, అభ్యాసం చేయి. ప్రార్థన చేయటానికి వంగండి. దుష్టుడు వంగనీయుడు, వంగాలి. వంగనీయుడు అన్నిటి చేయమంటాడు. పచ్చిస్తున్నాడు, హ్యాపీగా సంతోషంగా ఉంటుంది నాకు అంటాడు. సీరియల్ దగ్గర కూర్చో, సినిమా చూడు, నీ ఇష్టం వచ్చేది బ్రతుకు, ప్రార్థనకు మాత్రం వంగబాక, ఆ పని చేయబాక అంటాడు. నువ్వేం చేయాలి? ఇది దుష్టుడిచ్చే ఆలోచన. ఈ సమయంలో సీరియల్ చూసే టైం మనం దేవునికి ఇచ్చి సీరియల్ ఆపేసి నువ్వు ఆ టైంలో మోకరించి ప్రార్థన చేసి చూడు, నీకు ఎంత ఆనందం ఉంటుందో. దేవునికి స్తోత్రం. నీకు ధనగంతలు ఉండొచ్చు, భోగభాగ్యాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, సరైన సంతోషం నీకు ఉండదు. అదే నువ్వు దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చి ప్రార్థన చేసి చూడు, ధనగణతలు విస్తరించిన నాటి సంతోషం కంటే మన అంతరంగం గంతులేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలకి సమయం లేదు, మీ ఇష్టం. ఇక మీకు రేపేం సంభవించిందో మీకే తెలియదు. మీ జీవం ఏ పాటిది. ఇప్పుడైనా సరే ప్రార్థనకు మీ జీవితాలను సిద్ధం చేసుకుంటే ధన్యులవుతారు. అందుకే ఇప్పుడు పిల్లలు చదువుకోవాలనుకోండి, ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు ఆర్థికంగాను, సమయస్ఫూర్తిగాను, శారీరకంగా కష్టపడరా ప్రయాసపడతారు కదా. కష్టపడేలా చదువుకుంటారు, కష్టపడేలా జాబ్స్ తెచ్చుకుంటారు. ప్రయాసపడందే వచ్చిద్దా జాబు, చదువు వచ్చిద్దా? ఒక పోలీస్ కావాలంటే ట్రైనింగ్ అవ్వాలి. ఆ
ఆ ట్రైనింగ్ ఎంత కఠినమైందో చూసారా. మన పంజాపల్లి ఒక అబ్బాయి ఉన్నాడు జ్ఞానయ్య అని. ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు రోజు ఏడ్చేవాడు ఫోన్లు, అమ్మా చాలా కష్టంగా ఉందని. అయినా నేర్చుకున్నాడు, వదిలేశాడు. నేర్చుకున్నాడు, పోలీస్ అయ్యాడు. ఒక మిలిటరీ చూడండి, ఆర్మీలో జాబ్ చేయాలంటే వాళ్ళకి ఎంత కఠినమైన శిక్ష. రాజు కూడా ఏడ్చేవాడు, ఫోన్ చేసేవాడు, ప్రార్థన చాలా కఠినంగా ఉందమ్మా. మరి ఓడిపోయాడా జయించాడా? ఏమా చెప్పండి. మనం మరి భౌతిక సంబంధమైన తాత్కాలిక జీవనం కొరకే జాబులు చేసినా, చదువుకున్నా, కూలి పనులైనా, ఏ పనులు నేర్చుకోవాలన్నా కొంత నేర్చుకోవటానికి ఎంతైనా ప్రయాసపడతాం. రాత్రులు కూడా ప్రయాసపడతాం ఆ పని వచ్చేదాకా. ఇది తాత్కాలికమే. మరి నేను నిరంతరం మహిమలో ఉంచేది పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ఫలవంతంగా ఉండాలి. ఆ ఆత్మ దైవ రూపానికి మార్చబడాలి. ఆ ఆత్మ ఫలవంతంగా ఉండాలంటే, రూపాంతరం చెందాలంటే, బలముగా ఉండాలంటే, దృఢముగా ఉండాలంటే, దైవిక రూపానికి మార్చబడాలంటే అవసరమైనది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయటానికి నువ్వు కూడా వంగు. ఈ భౌతిక జీవనం కోసం ఒక పని ఎలా ప్రయాసతో నేర్చుకుంటావో, ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండటానికి ట్రై చేయి, ప్రయత్నం చేయి. వంగనీడైనా వంగు చెయ్యి. ఫస్ట్ రోజు నీకు కష్టంగా అనిపించవచ్చు, అయినా వంగు, దుష్టుడు బారిపోతాడు. రెండవ రోజు ఇంకొంచెం, మూడవ రోజు ఇంకొంచెం, నాలుగో రోజు కల్లా ఎప్పుడెప్పుడు పని చేసుకుందామా, ఎప్పుడెప్పుడు ప్రార్థనకి వెళదామా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకుందామా. ఈ తప్ప నీకు లోక సంబంధమైనది ఏది ఉండదు. అప్పుడే నువ్వు పాపాన్ని జయిస్తావు, అప్పుడే లోకాసుని జయిస్తావు, శరీర ఇచ్చను జయిస్తావు, శరీర కోరిక జయిస్తావు, శరీర తత్వాన్ని జయిస్తావు, శరీర మనసుని జయిస్తావు, ఆత్మ మనసు కలిగి ఉంటావు, ఆత్మశక్తి కలిగి ఉంటావు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటావు, పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. అప్పుడే అన్నిటిపై నువ్వు విజయం కలిగి ఉంటావు. ఈ రోజున క్రైస్తవులు బలహీనంగా ఉండటానికి గల కారణం, ఓటమి కలిగి ఉండటానికి గల కారణం మెయిన్ ప్రార్థన లేకనే. ఏమి లేక చెప్పండి. ప్రార్థన ఉందా? ఎన్ని గంటలు చేస్తున్నారు నాకు చెప్పండి. ప్రేమ సంగమా ఎన్ని గంటలు చేస్తున్నారు రోజుకి? ఒక గంట చేసేవాడు చేతులంటే రోజుకు ఒక గంట. అయ్యయ్యో, ఏం నేర్చుకున్నారు మీరు? ఏం చేస్తారు? అక్కడికి ఎలా ఎత్తపడతారు? చాలా దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎంత దుఃఖపడుతున్నాడంటే నిజంగా రేమా సంఘం లీస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆత్మ ఎక్కువ దుఃఖపడతా ఉంటుంది, ప్రార్థనలో మూలుగుతుంటుంది. ఎంత ఏడిపిస్తున్నారో దేవుని మీరు. దేవుని బిడ్డలారా, నాతాను ప్రవక్త వచ్చి దావీదును ఒక గద్దించగానే జీవితం దిద్దుకొని బాగుపడ్డాడు. నిన్ను ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. లోపడపోతే ఎలాగా? ప్రార్థన చేయి. నీకు చేతగాట్ల ప్రార్థన చేయి, వంగండి. అందుకే ప్రభు నందు ప్రయాస ఏం కాదట, ఏమా వ్యర్థం కాదు. ప్రయాస, ప్రభు నందు ప్రయాస అనగానే మందిరంలో పట్లు వేయటం, ఓడవటం, పరిచర్య చేయటం, ఇది కలిసి వచ్చింది. ఇది కూడా మంచిది. అసలైన ప్రయాస ప్రార్థన. దేవుని స్తోత్రం. నువ్వు పడవ ప్రయాసపడు, ముందు వంగు, ప్రార్థనలో వంగు. అది వంగటానికి మనసు రాలేదనుకో, బలవంతాన వంగు, బలవంతాన చేయటం అభ్యాసం చేయి, ప్రయాసపడు, నేర్చుకో, ట్రై చేయి. వెంటనే ఫస్ట్ రోజు కష్టంగా ఉంటుంది, రెండో రోజు ఒక రకంగా ఉంటుంది, మూడో రోజు చక్కగా స్టాండర్డ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇక సీరియల్ అంటే నువ్వు వాటి వైపు చూడలేవు, సినిమాలంటే వాటి వైపు చూడలేవు, పచ్చీసలంగా వాటి వైపు చూడలేవు, త్రాగుబోతుల సావాసం, ముసలమ్మ ముచ్చట్ల సావాసానికి వెళ్ళాం. ఎప్పుడెప్పుడు ప్రభుతో గడుపుదామా, ఎప్పుడెప్పుడు దేవుని దర్శనం చూద్దామా, ఆయన స్వరం విందామా, ఆయన వాక్యం తెలుసుకుందామని ఆత్మీయ ఆకలే, ఆత్మీయ తపనే, ఆత్మీయ దేవుని బిడ్డల ఆరాటమే నీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతేగాని ఎంతసేపటికి లోక పనులే, లోక సంబంధమైన పనుల్లో మునిగి తేలి
దేవునికి కనీసం 10 నిమిషాలు కూడా టైం ఇయ్యని క్రైస్తవులు ఏం క్రైస్తవులు అంటావు? వారిని క్రైస్తవులు అనకూడదు. క్రైస్తవులు అంటానికి కూడా అర్హులు కారు. దేవుని పిల్లలారా, మీ ఇష్టం. సమయం లేదు, ఇక ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ రోజు నుండి తీర్మానం చేసుకోండి, అయ్యా ఉదయం ప్రార్థన చేస్తా, నాకు సహాయం చేయ్యా. మధ్యాహ్నం ప్రార్థన చేస్తా, సాయంత్రం ప్రార్థన. అదే రోగాలు, అపాయాలు, బాధలు రాని, అవసరమైతే ఉపవాసాలు ఉండేది, రోగాల కోసం ప్రార్థన చేస్తాం, మంచిది, చెయ్యొద్దంట్లా. దానికంటే ముఖ్యంగా నీ ఆత్మ దైవ రూపానికి మార్చబడటానికి ఏనాడన్నా కన్నీరు గార్చావా? ఏనాడైనా పట్టుదలతో ప్రార్థన చేసావా? ఎలా రావాలో తెలుసా? నీకు ప్రార్థన నడిపింపు రావట్లేదు అనుకో, ఎలా రావాలని సన్నిధికి? ఇంట్లో చేసుకునేటప్పుడైనా, మందిరంలో చేసుకునేటప్పుడైనా ఎలా రావాలో తెలుసా? యేసయ్యా, నాకు ఏమీ తెలియదయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నువ్వు అన్నీ ఉన్న దేవుడవు, అన్నీ ఇచ్చే దేవుడవు, జ్ఞానం ఇచ్చే దేవుడవు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. అమ్మ బయట తీసుకెళ్ళాలి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీలోనే గుప్తమై ఉన్నవి దేవా. నీ బుద్ధి నాకు దయచి, నీ జ్ఞానం నాకు దయచి, నీ కృప నాకు ఇవ్వమని. దేవుని బిడ్డ, నువ్వేం చేయాలంటే ఏమి తెలియని వ్యక్తివిగా, నాకేం తెలియదయ్యా, నీ జ్ఞానం నాకు ఇవ్వు, నాకేమీ లేదయ్యా, నీ ఈవులు నాకు ఇవ్వు. ఎన్ని ఉన్నా ఏమి లేని వాళ్ళంగా రిక్తులమై మోకరించాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు భౌతికంగా అన్ని ఉండొచ్చేమో, ఆత్మీయంగా నీ బ్రతుకు శూన్యంగా ఉంది ఆత్మీయ జీవితం. భౌతికంగా అన్ని కలిగి ఉండొచ్చేమో, ఆత్మీయ జీవితం శూన్యంగా ఉంది, శూన్య పరిస్థితులుగా ఉంది. పాడైపోయేమో సమృద్ధిగా కలిగి ఉన్నాం, నిరంతరం నిలిచేదానికేమో శూన్య పరిస్థితులు కలిగి ఉన్నాం. శూన్యముల సృష్టిని వేలాడదీసిన దేవుని వద్దకు రా. నువ్వు దేవునికి అంకితం చేసుకో, ప్రార్థన చేయి. నాకేమీ తెలియదయ్యా, నా ఆత్మను బలపరచు, నీ అభిషేకము నాకు ఇవ్వు, నీ జ్ఞానము నాకు ఇవ్వు, నీ తెలివి నాకు ఇవ్వు, నీ శక్తి నాకు ఇవ్వు, అన్నిటిని జయించే శక్తి నాకు ఇవ్వమని. నేను మర్చిపోయి అన్నీ ఉన్న దేవుని సన్నిధిలో మోకరించి, అన్నీ ఇచ్చే దేవుని దగ్గర నీవు రిక్తులుగా చేసుకొని ప్రార్థన చేయి, జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అలవాటు పడ్డోళ్ళండి, అసలు ఇక 10 నిమిషాలు లేట్ అయినా దుఃఖం వచ్చింది. అమ్మో, ఈరోజు నేను ప్రార్థనలో కూర్చోలేకపోయా. నేను ఎందుకు తెలుసా? ప్రార్థన లేకపోతే వాడు పొంచి ఉంటాడు. ఎవరు? సైతాన్ గాడు. దావీదు గనక శత్రువులు పొంచి ఉన్నట్టు నీకు కూడా సైతాన్ పాపం పొంచి ఉంటుంది. జాగ్రత్త. పాపం ఎప్పుడు నేను లాగి పడేయాలని చూసింది. పాపం పొంచి ఉంటుంది, లోకం పొంచి ఉంటుంది, సైతాన్ పొంచి ఉంటుంది. లోకాశలు, శరీరాశలు, నేత్రాశ, జీవపడము, వ్యర్థమైన బ్రతుకంతా రెడీగా ఉంటుంది. ఎప్పుడు సొంతం అప్పుడు నేను కబళించేయాలి. అందుకే చాలామంది దాని ఒళ్ళోకి వెళ్ళిపోతున్నారు, దాని వల్ల పడిపోతున్నారు, వలలో శాప చిక్కుకున్నట్టు చిక్కుకుంటున్నారు, జీవితంలో ఓటమి పాలైపోతున్నారు, ఓడిపోయిన క్రైస్తవులుగా ఉంటున్నారు. అలా ఉండొద్దు దేవుని బిడ్డలారా. ప్రయాసపడండి. ఏ లోకంలో పనులు నేర్చుకోవటానికి ఎంత శ్రమ పడతావో, వంగటానికి మోకరించో, మోకాళ్ళు వంగకపోతే హృదయం వంచో. ముసలివాళ్ళకు వాక్యం వంగ వయసున్నోళ్ళు మోకరించలేరు, అయినా హృదయం వంచాలి. యవనస్తులు మోకరించగలుగుతారు, మోకరించండి, ప్రార్థన చేయండి. ఇక నుంచి మీ జీవితాల్లో అన్ని విషయాల్లో పరిపూర్ణత చెందాలంటే నేను ప్రార్థన ఉంటేనే, లేకపోతే లేదు. దేవుని బిడ్డ, ఊపిరి లేనట్టే బ్రతుకుతున్నావన్న పేరే కానీ, జీవించుచున్నావన్న పేరే కానీ నువ్వు మృతుడవే అంటున్నాడు దేవుడు. ఏంటట? మృతులమాట. మాకు అన్నీ ఉన్నాయి, మాకు అంతా తెలుసు అనుకోకూడదు. మనం అంతా తెలుసు అంటే లూసిఫర్ అని అర్థం. లూసిఫర్ ఏమనుకుంది? నేను మహోన్నతునితో సమంగా ఉండా,
అబ్బో నా అందం, నా కిరీటం, నా స్వరం, నేను స్వరం ఎత్తితే సప్త స్వరాలు పలుకుతాయి, ఆహా నాకు దేవునికి ఇంకా తేడా ఏముంది, ఆయనలాగే నేను కూడా ఉన్నా అని పోల్చుకున్నాడు. వెంటనే ఒక తన్ను దన్నాడు యేసయ్య. ఏం చేశాడు చెప్పండి? ఒక తన్ను దన్నగానే నరకంలో ఒక మూలకు పడిపోయింది. పాము పడిపోయినప్పుడు దానికి పాదం ఆకారం ఉండదు, చూసారా? పాము పడకపోయినప్పుడు ఆ పాదం ఎవరిది అనుకుంటున్నారు? యేసయ్య ఒక తన్ను దన్నగా దాని శిరస్సును తొక్కేశాడు యేసయ్య. యేసయ్య పాదం దాని తలం తొక్కాడు, చితక తొక్కాడు యేసయ్య. అందుకే దేవుని పాపం అంటే పాపం, పాపాన్ని తొక్కాడు యేసయ్య. అందుకే నువ్వు కూడా తొక్కగల అధికారం నీకు ఇచ్చాడు, కానీ దానికి బానిసం కావద్దు, దానికి దాసురాలు కావద్దు. విడిచిపెట్టి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తే ధన్యుడు ధన్యుడా, లేకపోతే కంటే. అందుకే దేవుని బిడ్డగా ముందు మన జీవితాలు బలంగా దృఢంగా ఉండాలంటే, మన పునాది గట్టిగా ఉండాలంటే ప్రార్థన, ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థనే నీకు అన్నింటిలో విజయాన్ని ఇచ్చేదమ్మా. ఇక నీకు చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, ఫలాలు ఉండొచ్చు, తలాంతులు ఉండొచ్చు, ఎన్ని ఉన్న ప్రార్థన లేకపోతే అన్నీ సొమ్మే, అన్నీ ఓటమి, ఓడిపోతాయి. అన్నీ బలంగా ఉండాలంటే ప్రార్థన ఉంది. ప్రార్థన ద్వారా అన్నీ కలిగి ఉంటాం. అన్నీ కలిగి ఉన్నప్పుడు ప్రార్థన ఉంటుంది. ప్రార్థన ఉండాలి మనం. ప్రార్థన లేకపోతే అన్నింటిలో మనం ఏమైపోతాం చెప్పండి? ఓడిపోతాం. అందుకే దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. దావీదు భక్తుడు ఉదయం ప్రార్థించాడు, మధ్యాహ్నం ప్రార్థించాడు, సాయంత్రం ప్రార్థించాడు. ఎప్పుడు కుటుంబం కొరకు చేస్తాడు? అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని. దేవునికి స్తోత్రం. ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడు, కుటుంబాన్ని హెచ్చరించేవాడు, ప్రజల్ని హెచ్చరించేవాడు. 122వ కీర్తన భాగంలో రోజు ప్రజలకు చెబుతుంటే వింటలేదట. నువ్వు చెప్పుకో మా ఇష్టం అంటున్నారట. ఓ రోజు వాళ్ళందరూ తీర్మానం చేసుకొని దావీదు దగ్గరికి వచ్చారట. మహారాజా ఈరోజు మందిరానికి వస్తున్నాం అన్నారట. సంతోషం వేసిందట రాజుకి. దేవునికి స్తోత్రం. గంతులేశాడట. ఎందుకని? ఆ ప్రార్థనలో ఉన్న రుచి ఏంటో నేను ఇరుగున్నా. వాళ్ళకి తెలియట్లా. ఈరోజు వస్తామంటున్నారు, ఆ రుచి ఏంటో వాళ్ళు కూడా తెలుసుకుంటారని. దేవునికి స్తోత్రం. ఇంటి ప్రార్థన వనితలకు, ప్రార్థన వీరులకు తపనేంటో తెలుసండి? నాలాగా వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, నాలాగా వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి, నాలాగా వాళ్ళు కూడా వాడబడాలి, నాలాగా వాళ్ళు కూడా దీవించబడాల. ఆత్మల తపన, ఆత్మల దప్పిక, ఆత్మల వేదన ఎప్పుడు ఒక పక్క భక్షిస్తూ ఉంటాయి. ప్రార్థన వనితలకి, ప్రార్థన వీరులకి. ఇది లేదనుకో బ్రతుకులు ఎలా ఉంటాయి తెలుసా? నెరవిడిచిన భూమిలాగా ఉంటాయి, ఎండిపోయిన చెట్టులాగా ఉంటాయి. నెరవిడిచేటప్పుడు భూమి మా సైడ్ నల్లరేగడి వేర్నపాలెంలో బాగా కొంచెం ఎండ్ల కాసినంటే భూమి నెరవిడిచింది, బాగా నెరలుగా కనపడతా ఉంది. ఇటు సైడ్ అంత కనపడదు, కానీ అటు ఎక్కువగా నల్లరేగడ భూమి లాగా బాగా గ్యాప్ ఎంత ఉంటుంది అనమాట. నెరలు పెద్ద పెద్ద నెరలు పడతాయి. ఎందుకని? వర్షం లేక. క్రైస్తవ బ్రతుకులు కూడా నెరవిడిచిన బ్రతుకులాగా ఉంటాయి ప్రార్థన లేకపోతే. ఒక చెట్టు చిగురించి ఫలించాలి, పచ్చగా ఉండాలంటే వర్షం ఉండాలి, నీరు ఉండాలి. ప్రార్థన బ్రతుకు లేని జీవితాలు నీరు వర్షం లేని చెట్టులాగా ఎండిపోతాయి. అలాగే ఊపిరి లేని శవం ఎలాంటిది అలా అయిపోతాయి. అలా ఉన్నాం. ఇప్పుడు మనం ప్రార్థన బ్రతుకు లేని ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు మనుషుల దృష్టిలో బాగుండొచ్చేమో, కానీ దైవ దృష్టిలో ఎండిపోయిన బ్రతుకులే, ప్రాణం లేని బ్రతుకులే. అందుకే దేవుని బిడ్డ దావీదును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. బాల్యంలో దేవుని భయభక్తులుగా ఉంటూ నేర్చుకున్నాడు. యవ్వనంలో ఒకసారి పడితే తిరిగి లేచి తిప్పుకున్నాడు, దేవుని దగ్గర కృప పొందుకున్నాడు. తిరిగి మరలా జీవితం మంచిగా కొనసాగించుకున్నాడు. అందుకే దావీదును, దావీదు వంశమును గొప్పగా దీవించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎటువంటి దీవెనది? లోకరక్షకుడు ఏ వంశంలో పుట్టాడు? ఏమో దావీదు వంశం. లోకరక్షకుడు ఏ వంశంలో? ఎందుకని? దావీదు ప్రార్థన ఎప్పుడు ఎలా చేస్తాడు?
నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నువ్వు చేస్తున్నావా? నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం ఆశీర్వదించమని చేస్తున్నావా? ఆ ప్రార్థన దేవుడు ఎంతగా ఆశీర్వదించారంటే దావీదు వంశములో నుండి మనందరి కొరకు లోక రక్షకుని ఇచ్చాడు. అంత వంశాన్ని దీవించాడు. దేవుని స్తోత్రం. నీ ఒక ప్రార్థన వరితవైతే నీ ప్రార్థన నీ భర్తను మార్చి నీ బిడ్డలా మారుస్తుంది. నీ ఒక ప్రార్థన వీరుడవైతే నీ భార్య నీ బిడ్డలా మారుస్తుంది. నీ కుటుంబం ప్రార్థించే కుటుంబం అయితే నీ వీధిలో వాళ్ళను మారుస్తుంది, నీ గ్రామస్తులు మారుస్తుంది. దేవుని బిడ్డ నిన్నే కాదు, నీ పిల్లలకు అభిషేకం ఉంటుంది, ఆ పిల్లలకు అభిషేకం ఉంటుంది, ఆ తర్వాత ఆ పిల్లలకు అభిషేకం, 1000 తరాల వరకు ఈ అభిషేకం సరఫరవుతానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీతోనే పోదు. ఆనాడు దావీదు చేసిన ప్రార్థన తరతరాల వంశానికి దీవెనకరంగా మార్చి రక్షకుడిని ఇచ్చాడు దేవుడు. మరి నీ ప్రార్థన జీవితం కలిగి ఉండమ్మా. నువ్వు దీవించబడాలన్న ప్రార్థనే, రక్షణ పొందాలన్న ప్రార్థనే, మారుమనసు పొందాలన్న ప్రార్థనే, నిజ క్రైస్తవంగా బ్రతకాలన్న ప్రార్థనే, భౌతికమైన అందుకోవాలన్న ప్రార్థనే, నీ కొరతలు తీరాలన్న ప్రార్థనే, నీ రోగాలు పోవాలన్న ప్రార్థనే, నీ సమస్యలు తీరాలన్న ప్రార్థనే. నువ్వు ప్రార్థన 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 జీవితం కలిగి ఉండు. నీతోనే పోగా ఆశీర్వాదం. నీ వంశాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. వంశపరంగా నిద్రబాబాకండి వంశపరంగా దీవిస్తాడు. నీతో పోతుంది. వంశపరంగా ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. దావీదుని అంత గొప్ప చేస్తాడు. ఎందుకని? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. మరి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, పైకి ఆకర్షించాలంటే, పరలోకం చేరాలి అంటే నువ్వేం చేయనక్కర్లా. ముందు ప్రార్థన చేస్తే మారు మనసు వస్తుంది. మారు మనసు పొందిన బిడ్డలు ప్రార్థిస్తుంటే రక్షణ ఇస్తాడు. రక్షించబడిన బిడ్డలు ప్రార్థిస్తుంటే అగ్ని అభిషేకం ఇస్తాడు. అగ్ని అభిషేకం పొందిన బిడ్డలు ప్రార్థన చేస్తుంటే వరాలు ఇస్తాడు. వరాలు పొందుకున్న బిడ్డలను ఫలాలతో నింపుతాడు. ఇక ఆ బిడ్డల జీవితం వారి ఇంటిలో ఒక వెలిగే దీపాలు ఉంటారు, సంఘములో వెలిగే దీపాలు ఉంటారు, అలాగే గ్రామంలో వెలిగే దీపాలు ఉంటారు. వారి జీవితమే ప్రత్యేకంగా ప్రార్థన చేయి. జీవితం కలిగి ఉన్నాను. ప్రార్థన లేకపోతే దుష్టుడు ముట్టడేస్తాడు. మనం ఏం మాట్లాడుతామో మనకే తెలియదు, ఎలా ప్రవర్తిస్తామో మనకే తెలియదు, ఎలా వైఖరి ఉన్నదో మనకే తెలియదు, నీవేం చేస్తున్నావో నీకే తెలియదు. కారణం జ్ఞానం లేక, వివేకం లేక. ఒకవేళ ఈ లోక జ్ఞానం ఉండొచ్చు, అది పనికిరాదు. పాపాన్ని జయించడానికి అది పనికిరాదు. సైతాన్ని లోకాన్ని జయించడానికి అది పనికిరాదు. దైవ జ్ఞానం కావాలి. అందుకే దావీదు ఉదయము మధ్యాహ్నం ప్రార్థించి జీవితంలో ఆశీర్వాదం పొందాడు. కాబట్టి దావీదు వంశమును దీవించాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఎంతోమంది భక్తులు ఈ విధంగా ప్రార్థించారు. మార్పు చెందిన నీవు, రక్షణ పొందిన నీవు, ఆత్మ లేక నీవు ఓటమి కలిగి ఉన్నావేమో. యేసు ప్రభువారు చెప్పారు లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో, మీరు మీ పిల్లలకు చేపను అడిగితే పామునిస్తారా? గుడ్డును అడిగితే తేలునిస్తావా? మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఇస్తున్నారే. మీ పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచి ఈవులు అడిగే వారికి తప్పకుండా ఇస్తాడు పరిశుద్ధాత్మను అన్నాడు. దేవునికి స్తోత్రం. అడగకే ఆత్మ లేదు, అడగకయే జ్ఞానం లేదు, అడగకయే జై జీవితం లేదు, అడగకయే ఎలా బ్రతకాలో కూడా అర్థం కాకుండా లోకస్తులాగా మనం కూడా బ్రతుకుతున్నాం, లోకస్తులాగా మనం కూడా ప్రవర్తిస్తున్నాం. ప్రత్యేకత లేదు, పరిశుద్ధత లేదు. దేవుని పిల్లలారా, ఎలాగున్నా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి ఒకసారి. అందుకే ప్రభు చెప్పారు, మీరు దివారాత్రులు మొరపెట్టండి, అడగండి ఇస్తాను, వెదకుడి
దొరుకును, తట్టుడి ఇయ్యబడు. చూసారా ఎంత చక్కగా ఉపమానాల రూపంలో దేవుడు చెప్పారు. ఏమీ లేని స్నేహితుడు వచ్చి ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా స్నేహితుడు ఇప్పుడే దూర ప్రాంతం నుంచి వచ్చాడు, అయ్యా నాకు సహాయం చేయమంటే ఆ స్నేహితుడు ఏమన్నాడంటే, ఆ ఉపమానంలో ఏమన్నాడు, నేను లేవలేను అన్నాడు. నా పిల్లలు నాతో కూడా పడుకున్నారు, ఇప్పుడు లేవలేను, పొద్దుపోయింది అన్నాడు. తర్వాత నాకు ఇప్పుడు లేసే ఓపిక లేదన్నా సరే సిగ్గుమాలి మాటి మాటికి స్నేహితుడా స్నేహితుడా నాకు హెల్ప్ చేయాలని ఏమి లేని స్నేహితుడు ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడు గనక మనసు అర్థం చేసుకునేవాడు గనక సిగ్గుమాలి ఇచ్చే వరకు లేచే వరకు ఆ తడుతూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు, వెతుకుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లాగే మనకు కూడా యేసయ్య మంచి స్నేహితుడు. యోహాను సువార్త 15:14 అనుకుంటాను, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే గైకొంటే మిమ్మల్ని దాసులని పిలవను, నా స్నేహితులని పిలుస్తామన్నాడు. ఏంటట, మనకు మంచి స్నేహితుడు ఆయన. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు, తోడు నీడలేని నన్ను చూడవచ్చును, జాడలు వెదకి జాలి చూపెను, తోడు నీడలేని నన్ను చూడవచ్చును, జాడలు వెదకి జాలి చూపెను, ఎండిన మోడుని చిగురించెను, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు స్నేహం చేసే ఫ్రెండ్స్ అన్నది నువ్వు మోసం చేయొచ్చేమో. మనుషుల స్నేహంలో మోసం ఉంటుంది, మనుషుల స్నేహంలో స్వార్థం ఉంటుంది, మనుషుల స్నేహంలో భేదాభిప్రాయాలు ఉంటాయి, మనుషుల స్నేహాల్లో అసూయ ఉంటుంది. స్నేహం చేసినట్టే చేస్తారు. పరీక్షలో ఒకడు ఫెయిల్ అయ్యాడు, ఒకడు గెలిచాడు అనుకో, వీడు ఎందుకు గెలవాలా అని కీడు చేస్తారు. అట్లా చాలామంది ఫ్రెండ్షిప్గా ఉంటాను, వాడు పాస్ అవ్వకూడదు, వాడికి జాబ్ రాకూడదు అని చేసేవాళ్ళు ఉంటారు. ఈ లోక సావాస ప్రేమలో భేదాలు ఉంటాయి, దేవుని స్నేహంలో భేదం లేదు. దేవునికి స్తోత్రం. మంచి స్నేహితుడు ఆయన, మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఆ స్నేహితుడిని నువ్వు అడుగు జ్ఞానం, తట్టు జ్ఞానం కొరకు. దేవుని బిడ్డ వెతుకు జ్ఞానం కొరకు, అడగాలి, తట్టాలి, వెతకాలి. దేవుడు ద్వారం తెరిచే వరకు అడగాలి, దేవుడు ద్వారం నీకు ఇచ్చే వరకు కనిపెట్టాలి, దొరికే వరకు వెతకాలి. అదే ప్రార్థన. దేవుని స్తోత్రం. ఏంటమ్మది ప్రార్థన. ఇంకా కొంతమంది ఉన్నారు, ఈసారి వారు చెప్తారు. దావీదు ప్రార్థన చేసి ఎంతగా దీవించబడ్డారు చెప్పండి. దావీదు ప్రార్థన చేసి ఎంతగా దీవించబడ్డాడు. ఏమా వెళ్ళిపోయిందో కదా. మైండ్, హృదయం, వాక్యం మైండ్లో నుంచి తనలో హృదయంలోకి వెళ్ళాలి. ముందు మైండ్ వెళ్ళిపోతే హృదయంలోకి వెళ్ళదు. దావీదు వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. కృపను దూరం చేయాలి, కృపను కుమ్మరించాడు దావీదు. దేవుని బిడ్డ ఒకవేళ నీలో పొరపాట్లు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, దావీదులాగా పశ్చాత్తాపడి ఒప్పుకో, విడిచిపెట్టు. కప్పుకో, బాగా కప్పుకుంటూ నువ్వు కనికరం పొందవు. విడిచిపెట్టు, ఒప్పుకో. ఇక విడిచిన దాని జోలికి వెళ్ళవద్దు. పవిత్రంగా జీవితాన్ని కొనసాగించు. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు కూడా ప్రార్థన చేయండి. ఎన్ని పూటలు చేస్తారు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. పొలం పనికి వెళ్ళేట వాళ్ళు పొలం పిల్లకి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఏ టైంలో ఖాళీ ఉంటుందో ఆ టైంలో ఉదయం ఒక అడుగు ముందు లేసి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోండి. మధ్యాహ్నం ఒకవేళ ఖాళీ, ఇప్పుడు మధ్యాహ్నానికే వస్తున్నారు, పొలం పని నుంచి వచ్చి స్నానం చేసి భోజనం ముగించు, 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ప్రార్థన ముగించు. రాగానే ప్రార్థన కూర్చుంటే శరీరం అలసిపోయి నిద్రలో పోయింది.
వస్తావు, స్నానం చేసి భోంచి 1 గంటకి వస్తున్నారు కదా, భోంచేసి కొంచెం ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి, లేచి ప్రార్థన చేయండి. సాయంత్రం ఈ పని టైం వరకు 6 గంటలకు ముందు ఆరంభిస్తావు నీ ఇంట్లో పని, 5 గంటలకు ఆరంభిస్తావు, అప్పటిదాకా ప్రార్థన చేయి. కనిపెట్టు కాసేపు, స్తుతి చేయి కాసేపు, వాక్యాన్ని గుర్తు తెచ్చుకో, చదువు వస్తే బైబిల్ చదువు. మొత్తానికి నీవు 3 కూర్చున్నావు అనుకో, 6 వరకు ప్రభుతో గడుపు. అసలు అనుభూతే వేరుగా ఉంటుంది. మీరే సాక్ష్యం ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను లోకాశలకు దూరంగా ఉంచుతుంది, శరీరాశలకు దూరంగా ఉంచుతుంది, పాపిచ్చులకు దూరంగా ఉంచుతుంది, శరీర సంబంధమైన కోరికలకు దూరంగా ఉంచుతుంది, నేను నరకానికి ఈడ్చుకుపోయే క్రియలకు దూరంగా ఉంచుతుంది, ప్రవర్తనకు దూరంగా ఉంచుతుంది. నీలో విజయం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ సాయంత్రం పని అంతా చక్కబెట్టుకో. ఫ్యామిలీ అంతా కూడుకునే పని అయితే భర్త, భార్య, పిల్లలందరూ కలిసి కాసేపు ఫ్యామిలీ బ్రేక్ చేసుకుని తర్వాత ఎవరి పడకల మీదకి వాడికి వెళ్ళిన తర్వాత నిశ్శబ్ద టైంలో నువ్వు మళ్ళా ప్రార్థన చేయి. కాసేపు ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడతాడు. చక్కగా ప్రార్థన చేస్తే దైవ దర్శనం చూస్తాం, దైవ స్వరాన్ని వింటాం, దైవ ప్రత్యక్షం చూస్తాం, దేవుని చిత్తం తెలుసుకుంటాం. సీరియల్ చూస్తే ఉంది పాపం, శాపం, యామోహం, శరీర సంబంధమైన దేవుని బిడ్డలారా తత్వమై నీలో పనిచేసి నేను నరకానికి ఇచ్చిపో. అది విడిచిపెట్టాడు ప్రమాదం. అది చూసే వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో తెలుసా? నరక పంచులో ఉన్నారు. జాగ్రత్త. మరణఛాయిలో ఉన్నారు, మరణ పంచులో ఉన్నారు. ఇప్పుడైనా సరే ఒక తీర్మానం చేసుకో బిడ్డ, ప్రయాసపడు, ట్రై చేయి ప్రార్థన చేయటానికి. చక్కగా 3 రోజులు చేసావంటే 4వ రోజు నీకై నీవే మోకరిస్తావు. దేవుని స్తోత్రం. కోరికుండా నేను రాకడికి ఎత్తబడాలి, నా కుటుంబం అంతా ఎత్తబడాలి అనే ఆత్మ తీవ్రత, ఆత్మలో జాగ్రత్త, ఆత్మలో మెళుకువ ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడే నువ్వు వంగుతావు. ఎప్పుడైతే అది నీలో ఉండదో వంచిన వంగం. ఇక్కడ దేవుడు ఎంత వంగమన్నా నువ్వు వంగకపోతే రేపు వంచే రోజు ఒక రోజు వంచుతాడు. ఎలా వంచుతాడు? ఆయనే వంచేస్తాడు. వంచిన లోపలే తీర్పు, నరకం తప్పదు, అంతే. కాబట్టి సమయం సంకుచితంగా ఉంది, కొద్దిగా ఉంది. మరి నిన్నటి వరకు నువ్వేం చేసావు నాకు అనవసరం. ఈ రోజు నుంచి దావీదులాగా నువ్వు కూడా ఉదయం మధ్యాహ్నం ప్రార్థన చేసుకో. ఒకవేళ పొలం పనికి వెళ్ళని వృద్ధాప్యలో ఉన్న తల్లులారా, మీ సమయాన్ని ముసలమ్మ ముచ్చట్లకి ఇవ్వకండి, పచ్చీసులకి ఇవ్వబాకండి. మీ సమయం అంతా ముందు నీ బ్రతుకు దిద్దపడటానికి, దైవ రూపం మార్చబడటానికి నీ కోసం ఏడు, నీ రక్త సంబంధి బంధువుల కోసం, నీరు పొరుగుల కోసం, సంఘం కోసం, సేవకుల కోసం, అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయి. మన దేశ ప్రజల రక్షణ కొరకు. ఖాళీ ఉన్న బిడ్డలారా, ఖాళీ ఉండబాకండి, వ్యర్థంగా గడపరాకండి మీ సమయాన్ని. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. రాలేదనుకో జ్ఞాపకం అడుగు, నాకు నేను పైన అడుగు. తప్పకుండా మీ జీవితాల్లో చాలా మార్పు చూస్తారు. ప్రార్థన లేని బ్రతుకులు చెప్పానుగా నెరవేర్చిన భూముల్లాగా ఉన్నారు. ఎండిపోయిన చెట్టుల్లాగా ఉందే మీ ఆత్మీయ బ్రతుకు, సచ్చర శవంలాగా ఉందేమో ఆత్మీయ బ్రతుకు. దేవుని పిల్లలారా, ఎప్పుడైనా సరే మించిందేమి లేదు. ఇప్పుడైనా తీర్మానం చేసుకో. నేను కూడా క్రమం పెట్టుకొని ప్రార్థించుకునే శక్తి నాకు ఈ ప్రభువుని అడుగుతాం. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి ప్రార్థనలో మనం పరిశీలన చేసుకుందాం. నువ్వు ఎంతవరకు ప్రార్థన బ్రతుకు లేకపోతే ఇప్పుడైనా ప్రారంభించు. ఇప్పుడైనా అయ్యా నా బ్రతుకు నెరవేర్చిన భూమిలాగా ఉందయ్యా. ఎండిపోయిన చెట్టు, విశ్వాసం ఎండిపోయింది, భక్తి ఎండిపోయింది, ప్రార్థన ఎండిపోయింది, ప్రేమ ఎండిపోయింది, క్రియలు ఎండిపోయాయి, పరిచర్య ఎండిపోయింది. అంత ఎండిపోయి రాలిపోయి ఉన్నాయి నా బ్రతుకులు. 3 బారిన బ్రతుకులను చిగురింప చేయగల దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు. 3 బారిపోయిన బ్రతుకులు నీ బ్రతుకుందేమో అడుగు, తప్పకుండా దేవుడు చిగురింప చేస్తాడు. 3 బారిన జీవితాలయగలవు నీవు, 3 బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా
దూరముగా